సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ బిగ్గీ హెల్త్ అప్డేట్ గురించి, రిడల్ గురించి, ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి, ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ గాయస్, ఓన్లీ అప్డేట్స్ గురించి కాదు, మనం రేపు కాబోయే ఎలిమినేషన్ చేంబర్ హైలైట్స్ ప్రివ్యూ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అంటే చూడండి, రేపు కాబోయే ఎలిమినేషన్ చేంబర్ విపిలో మనకి ఏమేమి మ్యాచెస్ చూడని దొరుకుతాయి. అండ్ ఆ మ్యాచెస్లో ఏ సూపర్ స్టార్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తున్నా మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం మాట్లాడదాం బిగ్గీ హెల్త్ అప్డేట్ గురించి. ఎందుకంటే గైస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నిన్న స్మాక్ డౌన్లో అపోలో క్రూస్ చాలా అంటే చాలా డేంజరస్గా అటాక్ చేసినారు. బిగ్గీ పైన స్టీల్ స్టెప్స్తో అటాక్ చేసినారు గైస్. అంతేకాదు, ఆ స్టీల్ స్టెప్ని మొత్తము బిగ్గీ పైన పడేసినారు గైస్. అప్పుడే డబ్ల్యూడబ్ల్యూ మెడికల్ స్టాఫ్ వాళ్ళు వచ్చి బిగ్గీకి స్ట్రక్చర్ పైన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినారు. అండ్ గైస్, మీరు చాలా మంది నాకు బిగ్గీ హెల్త్ అప్డేట్ అడిగినారు. సో గైస్, మనకు వచ్చిన హెల్త్ అప్డేట్ ప్రకారం, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చిన హెల్త్ అప్డేట్ ప్రకారము బిగ్గీ ఇంజూర్డ్ అయినారంట. బిగ్గీ ఇంజూర్డ్ అయినారంట. అండ్ బిగ్గీ ఆర్మ్లో ఒక చిన్న మైనర్ ఇంజురీ వచ్చిందని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చిన. అంటే సర్జరీ చేసేంత ఇంజురీ ఏం కాలేదు, జస్ట్ ఒక చిన్న మైనర్ ఇంజురీ వచ్చిందని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చినారు. కానీ గైస్, మనకు వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం ఈ ఇంజురీ ఒక స్టోరీ లైన్ ఇంజురీ అంట. అవును గైస్, బిగ్గీ అంటే రియల్ లైఫ్లో ఇంజురీ కావాలంటే జస్ట్ ఇది ఒక స్టోరీ లైన్ ఇంజురీ అంట. అంటే చూడండి, బిగ్గీకి దెబ్బలు తాకినాయి కరెక్టే, కానీ ఇంజురీ అంత దెబ్బలు ఏం తాకలేదని మనకు కొన్ని రూమర్స్ అప్డేట్ వస్తున్నాయి. బట్ డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే బిగ్గీ ఇంజూర్డ్ అయినారంట. అండ్ బిగ్గీకి ఒక చిన్న మైనర్ ఇంజురీ వచ్చింది హ్యాండ్లో అని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చినారు. సో గాయస్, ఇప్పుడు మనం మాట్లాడదాం నిన్న జరిగిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, మీరు చూపి స్క్రీన్ పైన నిన్న జరిగిన స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.072 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్, నిన్న జరిగిన స్మాక్ డౌన్కి 2.072 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది గైస్. మనం లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.990 మిలియన్ వ్యూవర్షిప్. సో మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే నిన్న జరిగిన స్మాక్ డౌన్కి కొంచెం ఎక్కువ, కొంచెం బెటర్ వ్యూవర్షిప్ వచ్చింది. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం రిడల్ గురించి. ఎందుకంటే గైస్, రీసెంట్లీ రిడల్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్, ఆ ఇంటర్వ్యూలో రిడల్ చాలా ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడినారు. సో ఫస్ట్ రిడల్కి ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏదంటే, రిడల్ మీరు లెజెండ్స్కి ఎందుకు హెల్ప్ చేస్తారు? అంటే రిడల్ లెజెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎక్కిరిస్తూ ఉంటారు కదా. సో అందుకని రిడల్కి క్వశ్చన్ అడిగినారు, రిడల్ మీరు లెజెండ్స్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, అసలు మీ ప్రాబ్లం ఏందని రిడల్కి అడిగినప్పుడు రిడల్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, నాకు లెజెండ్స్ అంటే చాలా ఇష్టం. ఎవరు చెప్పినారు నేను లెజెండ్స్కి హెడ్ చేస్తానని? ఎవరు చెప్పినారు నేను లెజెండ్స్కి హెడ్ చేయను? ఎందుకంటే నాకు మన డబ్ల్యూడబ్ల్యూ ఉన్న చాలా లెజెండ్స్ నాకు చాలా మంచి టిప్స్ ఇచ్చినారు. లైక్ ది లెజెండ్ రిక్ ఫ్లేర్ నాకు చాలా మంచి టిప్స్ ఇచ్చినారు. నాకు బోకర్ టీవీ చాలా మంచి టిప్స్ ఇచ్చినారు. అండ్ రీసెంట్లీ కార్లిటో రిటర్న్ చేసినప్పుడు నాకు కార్లిటోవి కొన్ని మంచి టిప్స్ ఇచ్చినారు. అండ్ మనకి క్రిస్టియన్వి చాలా మంచి టిప్స్ ఇచ్చినారు. అండ్ ఏజ్వి నాకు చాలా మంచి టిప్స్ ఇస్తున్నారు. సో ఎవరు చెప్పినారు నేను లెజెండ్స్ హెడ్ చేస్తాను? నేను లెజెండ్స్కి హెడ్ చేయను. నేను ఇప్పుడు చెప్పిన, అంటే ఇప్పుడు నేను లెజెండ్స్లో పేరు చెప్పినా కదా, ఈ సూపర్ స్టార్స్ చాలా లైక్ చేస్తానని రిడల్ చెప్పినారు. అండ్ గస్ అంతేకాదు, రిడల్ ఏమన్నారంటే, నా ఫేవరెట్ లెజెండ్ ఇంకోవరే కాదు, గిల్బర్గ్ అంట. అవునుగా చూడండి, రిడల్ మళ్ళొక్కసారి ఇంటర్వ్యూలో ది ఐకాన్, ది లెజెండ్ గోల్డ్బర్గ్కి టార్గెట్ చేసినారు, గోల్డ్బర్గ్కి ఎక్కిరించినారు. సో రిడల్ ఏమన్నారంటే, నా ఫేవరెట్ లెజెండ్ ఇంకోవరే కాదు గిల్బర్గ్. ఎందుకంటే గిల్బర్గ్ బ్యాక్ స్టేజ్ మాకు చాలా నవ్విస్తుంటాడు, మాతో మాట్లాడుతాడు. సో మాకు చాలా ఇష్టం, అంటే నాకు స్పెషల్లీ గిల్బర్గ్ అంటే చాలా ఇష్టం అని రిడల్ ఇంటర్వ్యూలో మళ్ళొకసారి టార్గెట్ చేసినారు గోల్డ్బర్గ్కి. అండ్ గస్ కాదు, ఇంటర్వ్యూలో రిడల్ ఏమన్నారంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే నేను బాబీ లాష్లీకి ఓడిపియలేనని అందరూ అనుకుంటున్నారు, కానీ నేను ఈ ఎలిమినేట్ చేంబర్ పీపీలో కంపల్సరీ నేను బాబీ లాష్లీకి ఓడిపించేస్తాను. ఎందుకంటే మీరు ట్రాక్ రికార్డ్ చూడండి, అంటే పాస్ట్లో నేను బాబీ లాష్లీకి ఆల్రెడీ ఓడిపించినాను, డిస్క్వాలిఫికేషన్ వల్ల నేను బాబీ లాష్లీకి ఓడిపించేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఎలిమినేషన్ చేంబర్ పీపీలో 100% బాబీ లాష్లీకి ఓడిపించేస్తాను. అండ్ నేను యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతానని రిడల్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ అంతేకాదు, ఆ ఇంటర్వ్యూలో రిడల్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్లీ ది లెజెండ్, ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న డబ్ల్యూడబ్ల్యూకి ఒక సాఫ్ట్ డబ్ల్యూడబ్ల్యూ చెప్పినారు కదా. అంటే నేను మీ అందరికి రీసెంట్లీ, అంటే కొన్ని రోజుల ముందు నేను ఈ టాపిక్ పైన మీ అందరికి అప్డేట్ ఇచ్చినాను ఆల్రెడీ. సో అండర్టేకర్ ఏమన్నారు అంటే, ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూ కొంచెం సాఫ్ట్గా ఉందని అండర్టేకర్ చెప్పినారు. సో ఇదే క్వశ్చన్ రిడల్కి అడిగినారు ఇంటర్వ్యూలో.
రీసెంట్లీ అండర్ టైగర్ ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం సాఫ్ట్ డబ్ల్యూడబ్ల్యూ అని చెప్పినారు. సో మీ ప్రకారం అండర్ టైగర్ కరెక్ట్ చెప్పినారు రాంగ్ చెప్పినారా అని రిడల్కి అడిగినప్పుడు రిడల్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, అండర్ టైగర్ చెప్పింది ఎక్కడో కొంచెం రాంగ్. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు. ఎందుకంటే మేము కొంచెం స్మార్ట్గా ఫైట్ చేస్తాం. అంటే ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో చాలా సూపర్ స్టార్స్ మిస్టేక్ చేసినారు, అంటే లెజెండ్స్ చాలా మిస్టేక్ చేసినారు అండ్ వాళ్ళు చాలాసార్లు ఇంజూర్డ్ అయిపోయినారు. సో మేము అలా చూసి నేర్చుకున్నాం, అంటే వాళ్ళు తప్పులు చేసినారు అండ్ ఆ తప్పుల వల్ల మేము నేర్చుకున్నాం. సో అందుకని మేము ఇప్పుడు చాలా స్మార్ట్ ఉన్నాం, మేము ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్ ఉన్నాం అండ్ మేము చాలా స్మార్ట్గా ఫైట్ చేస్తాం. సో అందుకనే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూ కొంచెం బెటర్ అని రిడల్ చెప్పినారు. ఆల్మోస్ట్ రిడల్ అండర్ టైగర్కి రిప్లై చేసినారు. సో రిడల్ ప్రకారం ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అంటే ఒకప్పుడు లెజెండ్స్ చాలా మిస్టేక్ చేసినారంట అండ్ ఆ మిస్టేక్స్ వల్ల ప్రెసిడెంట్ ఉన్న సూపర్ స్టార్స్ చాలా నేర్చుకున్నారంట. అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న సూపర్ స్టార్స్ చాలా ఇంటెలిజెంట్, చాలా స్మార్ట్గా ఫైట్ చేస్తారు, చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తున్నారు అని రిడల్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి, మీ ప్రకారము రిడల్ చెప్పింది కరెక్టా రాంగా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్, పాల్ హేమన్ అండ్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి. ఎందుకంటే గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నిన్న స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో రోమన్ రైన్స్ అటాక్ చేసినారు ఎడ్జ్ పైన. గైస్ అక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. సో గైస్ దాని తర్వాత రోమన్ రైన్స్ ఒక సాలిడ్ మెసేజ్ ఇచ్చేసినారు ఎడ్జ్కి. సో రోమన్ రైన్స్ ట్విట్టర్ ద్వారా మెసేజ్ ఇచ్చినారు అండ్ రోమన్ రైన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. గైస్ ఆ ట్వీట్ వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో రోమన్ రైన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, నేను నీకు నా షో ఓపెన్ చేయడానికి ఇచ్చినాను. అంటే నిన్న స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ఎడ్జ్ వచ్చినారు కదా, సో అందుకని రోమన్ రైన్స్ ఏమన్నారంటే నేను నీకు నా షో ఓపెన్ చేయడానికి ఇచ్చినాను బట్ నా షోని నువ్వు క్లోజ్ చేయలేవు అని రోమన్ రైన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. అంటే చూడండి, నిన్న స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ అంటే స్మాక్ డౌన్ స్టార్టింగ్లో ఎడ్జ్ వచ్చినారు, షోని ఎడ్జ్ ఓపెన్ చేసినారు అండ్ స్మాక్ డౌన్ లాస్ట్లో రోమన్ రైన్స్ స్పియర్ కొట్టినారు ఎడ్జ్కి. అంటే అక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. సో అందుకనే రోమన్ రైన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, నేను నీకు నా షో ఓపెన్ చేయడానికి ఇచ్చినాను బట్ నువ్వు నా షోని క్లోజ్ చేయలేవు, క్లోజ్ చేసే నేనే అని రోమన్ రైన్స్ ఒక టైప్లో మెసేజ్ చేసినారు ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్కి. అండ్ గైస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము మనకి రసల్ మేనియాలో స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ చూడని దొరుకుతుంటే అండ్ ఒకవేళ ప్లాన్స్ ఏం చేంజ్ కాకపోతే మనకి 100% ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ మధ్యలో మనకి సాలిడ్ స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ చూడని దొరుకుతుందంట రసల్ మేనియాలో. అండ్ గాయస్ అంతేకాదు, నిన్న స్మాక్ డౌన్ అయిపోగానే టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో పాల్ హేమన్ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు. స్మాక్ డౌన్ ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్స్ అందరికీ పాల్ హేమన్ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చినారు. సో పాల్ హేమన్ టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో ఏమన్నారంటే ఈ వీక్ నిజంగానే చాలా జబర్దస్త్ వీక్, ఒక ఫైటింగ్ వీక్. ఎందుకంటే మీరు ఒక లెజెండ్ అంటే రోమన్ రైన్స్కి పాల్ హేమన్ లెజెండ్ అని చెప్పినారు. సో ఒక లెజెండ్ ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించబోతున్నాడు మీకు ఎలిమినేషన్ చేంబర్లో. అండ్ ఈ ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రైన్స్ తన టైటిల్ని డిఫెండ్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ అంతేకాదు, రోమన్ రైన్స్ అపోనెంట్కి రోమన్ రైన్స్ చాలా అంటే చాలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తారు. అంటే స్మాక్ డౌన్ ఎలిమినేషన్ చేంబర్లో గెలిచిన సూపర్ స్టార్ అంటే నంబర్ 1 కంటెండర్ ఆ సూపర్ స్టార్ ఆ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు. అంటే ఆ మ్యాచ్లో ఆల్రెడీ ఆ సూపర్ స్టార్ టైట్ అయిపోతాడు అండ్ దాని తర్వాత ఆ సూపర్ స్టార్ రోమన్ రైన్స్ ఫైట్ చేస్తాడు. కానీ ఆ సూపర్ స్టార్ అంటే ఆ నంబర్ 1 కంటెండర్ సూపర్ స్టార్ రోమన్ రైన్స్ ఫైట్ చేసినప్పుడు రోమన్ రైన్స్ ఆ సూపర్ స్టార్కి చాలా అంటే చాలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తాడు అని పాల్ హేమన్ చాలా క్లియర్ చెప్పేసినారు టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో. అండ్ గైస్ అంతేకాదు, పాల్ హేమన్ ఏమన్నారంటే రోమన్ రైన్స్ ఒక సూర్యుడు. అవును, రోమన్ రైన్స్ ఒక సన్, రోమన్ రైన్స్ ఒక సూర్యుడు. ఎందుకంటే ఒక సూర్యుడు లేనిది భూమి ఉండదు. సో అలాగే రోమన్ రైన్స్ లేనిది డబ్ల్యూడబ్ల్యూఏ లేదు. అవును గైస్, పాల్ హేమన్ చాలా క్లియర్గా చెప్పినారు రోమన్ రైన్స్ ఉంటేనే స్మాక్ డౌన్, రోమన్ రైన్స్ ఉంటేనే డబ్ల్యూడబ్ల్యూఏ. అంటే రోమన్ రైన్స్ లేనిది డబ్ల్యూడబ్ల్యూఏ లేదు, స్మాక్ డౌన్ లేదు, రా లేదు, ఎన్ఎక్స్టీ లేదు, అసలు డబ్ల్యూడబ్ల్యూఏ ఉండదు రోమన్ రైన్స్ లేకపోతే అని పాల్ హేమన్ చెప్పినారు. ఎందుకంటే రోమన్ రైన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అని పాల్ హేమన్ చాలా గొప్ప మాట్లాడినారు ఆ టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, పాల్ హేమన్ చెప్పింది కరెక్టా రాంగా, మీకు ఏమనిపిస్తుంది గైస్ మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం రేపు కాపోయే ఎలిమినేషన్ చేంబర్ హైలైట్స్ ప్రివ్యూ గురించి. అండ్ గైస్ రేపు మనకి ఎలిమినేషన్ చేంబర్లో చాలా జబర్దస్త్ మ్యాచెస్ చూడి వస్తున్నాయి. సో గైస్ మనం ఫస్ట్ మాట్లాడదాం ఒక ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి. ఎందుకంటే గైస్ రేపు మనకి ఎలిమినేషన్ చేంబర్ 50లో సాషా బ్యాంక్స్, బియాంకా బెయిలర్ వర్సెస్ నాజాస్ అండ్ షైనా బెజర్ మధ్యలో
ఒక సాలిడ్ మ్యాచ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో విన్నర్ నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ అవుతారంట. అవును గైస్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో విన్నర్ నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ అవుతారంట. అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ లో మనకి బియాంకా బెలర్ అండ్ సాషా బ్యాంక్స్ మధ్యలో మనకి ఒక పెద్ద గడబడ్ చూడని దొరుకుతారంట. దీని లాభం లేపుతారంట నయా జాస్ అండ్ షైనా బెజ్లర్. సో అందుకని ఈ మ్యాచ్ లో విన్నర్ నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ అవుతారని మనకి బెట్టింగ్ ఓడ్స్ నుంచి అప్డేట్స్ వచ్చేసాయి. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి మీ ప్రకారం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో, మీ ప్రిడిక్షన్ ఏందో మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి గైస్. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి, అంటే బాబీ లాష్లీ వర్సెస్ రిడల్ వర్సెస్ కీత్ లీ మ్యాచ్ గురించి. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో అంటే కీత్ లీ మనకి లాస్ట్ వీక్ రాలో కనిపించలేదు. సో గైస్ అందుకని కీత్ లీ వస్తారా రారా అని ఒక పెద్ద క్వశ్చన్ ఇలా పడిపోయింది. ఎందుకంటే గైస్ నేను మీ అందరికీ ఇంతకుముందు ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను కీత్ లీ వైఫ్ కరోనా వైరస్ ఏందని. సో మేబీ చెప్పలేము కీత్ లీకి కరోనా వైరస్ కావచ్చు. సో గైస్ అందుకని కీత్ లీ మనకి కనిపించలేదు. ఒకవేళ కీత్ లీ రికవర్ అయిపోతే కంపల్సరీ మనకి ఈ మ్యాచ్ లో కనిపిస్తారు. ఒకవేళ కీత్ లీ కనిపించకపోతే కీత్ లీకి ఎవరైనా ఒక సూపర్ స్టార్ కంపల్సరీ రిప్లేస్ చేస్తారు. లేదంటే మనకి బాబీ లాష్లీ వర్సెస్ ఓన్లీ రిడల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడవుతుంది ఫర్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్. బట్ గైస్ ప్రెసెంట్ కోసం అయితే WWE ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అడ్వర్టైజ్ చేస్తుంది కీత్ లీ వర్సెస్ రిడల్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారము ఈ మ్యాచ్ లో విన్నర్ ఇంకెవరు కాదు బాబీ లాష్లీ అవుతారట. అవును గైస్ బాబీ లాష్లీ తన యునైటెడ్ స్టేట్ టైటిల్ ని రిటర్న్ చేసుకుంటారంట. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో 100% బాబీ లాష్లీ విన్నర్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి బాబీ లాష్లీ. సో గైస్ అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి మీ ప్రకారం ఈ మ్యాచ్లో కీత్ లీ గెలుస్తారా, లేదంటే రిడల్ గెలుస్తారా, లేదంటే బాబీ లాష్లీ గెలుస్తారా, మీకు ఏమనిపిస్తుందో గాయస్ మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం WWE ఛాంపియన్షిప్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గురించి. అంటే WWE ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జెఫ్ హార్డీ వర్సెస్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ షేమస్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మ్యాచ్ గురించి. అండ్ గైస్ ఈ మ్యాచ్ బెట్టింగ్ అవుట్స్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్ లో విన్నర్ ఇంకొవరు కాదు డ్రూ మ్యాకింటైర్ అవుతారంట. గైస్ డ్రూ మ్యాకింటైర్ తన టైటిల్ ని రిటర్న్ చేసుకుంటా ఈ మ్యాచ్ లో డ్రూ మ్యాకింటైరే గెలుస్తారని బెట్టింగ్ ఓడ్స్ నెంబర్ 1 ప్లేస్ లో సపోర్ట్ చేస్తున్నాయి డ్రూ మ్యాకింటైర్ కి. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు షేమస్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఏజే స్టైల్స్. ఒకవేళ ప్లాన్స్ చేంజ్ అయితే అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే ఈ మ్యాచ్ లో సెకండ్ ఛాన్సెస్ ఉన్నాయి షేమస్ అండ్ థర్డ్ ఏజే స్టైల్స్. బట్ గైస్ ఫస్ట్ ప్లేస్ లో డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో విన్నర్ డ్రూ మ్యాకింటైర్ అవుతారంట. అండ్ గైస్ అంతేకాదు జస్ట్ రూమర్స్ ప్రకారం, అంటే కన్ఫర్మ్ అప్డేట్ ఏం లేదు, జస్ట్ రూమర్సే. సో మేబీ చెప్పాలని ఈ మ్యాచ్ లో అలెక్సా బ్లెస్ లేదంటే ద ఫీల్డ్ ఇంటరప్ట్ చేస్తారంట ర్యాండీ ఆర్టన్ కి. అందుకే చూడండి జస్ట్ రూమర్స్ ప్రకారం అలెక్సా బ్లెస్ లేదంటే ద ఫీల్డ్ ర్యాండీ ఆర్టన్ కి మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్ అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి మీ ప్రకారం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి గైస్. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాము స్మాక్ డౌన్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గురించి. అండ్ గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మనకి స్మాక్ డౌన్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ జే ఉసో వర్సెస్ బారన్ కోర్బిన్ వర్సెస్ సామీ జైన్ వర్సెస్ డానియల్ బ్రాన్ వర్సెస్ సిజారో మధ్యలో ఒక సాలిడ్ ఎలిమినేషన్ చేంబర్, అంటే యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడండి దొరుకుతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన సూపర్ స్టార్ కి రోమన్ రైన్స్ తో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్ లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి సిజారో. నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు సిజారో అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు డానియల్ బ్రాన్. కెవిన్ ఓవెన్స్ సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ లో వచ్చేసినారు. సో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు డానియల్ బ్రాన్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు కెవిన్ ఓవెన్స్. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో విన్నర్ అయ్యే అవకాశం సిజారో ఉంది. అండ్ ఒకవేళ సిజారో విన్నర్ కాకపోతే డానియల్ బ్రాన్, ఒకవేళ డానియల్ బ్రాన్ కాకపోతే ఈ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ గెలుస్తారంట. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచిన సూపర్ స్టార్ వర్సెస్ మనకి రోమన్ రైన్స్ మధ్యలో సాలిడ్ మ్యాచ్, అంటే అదే రోజు అంటే ఎలిమినేషన్ చేంబర్ పివిలోనే మనకి రోమన్ రైన్స్ వర్సెస్ ఈ మ్యాచ్ లో గెలిచిన సూపర్ స్టార్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడండి. అండ్ ఆ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే ఆ మ్యాచ్ లో అపోనెంట్ ఎవరో ఇంకా సరిగా తెలియదు. బట్ అయినా బెట్టింగ్ ఓడ్స్ ఈ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తున్నాయి ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ కి. చూడండి ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ అంటే కెవిన్ ఓవెన్స్, జే ఉసో, బారన్ కోర్బిన్, సామీ జైన్, డానియల్ బ్రాన్ అండ్ సిజారో అంటే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరే ఆ సూపర్ స్టార్ కి రోమన్ రైన్స్ చాలా క్లీన్ చాలా ఈజీలీ ఓడిపించేస్తారంటే. అండ్ ఆ మ్యాచ్ లో 100% విన్నర్ రోమన్ రైన్స్ అవుతారని బెట్టింగ్ సపోర్ట్ చేస్తున్నాయి ద బిగ్ డాగ్ రోమన్
రేన్స్కి. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, ఈ మ్యాచ్లో మీ ప్రకారం అంటే స్మాక్ డౌన్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో మీ ప్రకారం ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అది మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేసేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.